ఏలూరు జిల్లా చింతలపూడిలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో భారీ చోరీ జరిగింది. 3 కోట్ల రూపాయల విలువ గల 380 గోల్డ్ ప్యాకెట్స్ తో ఆడిటర్ వడ్లమూడి ఉమామహేష్ పరారయ్యాడు. ఇక హెడ్ ఆఫీస్ నుంచి గోల్డ్ ఆడిట్ చేయడానికి వచ్చి ఆడిట్ చేసే క్రమంలో తనకు కోకోనట్ వాటర్ కావాలని సిబ్బందిని అక్కడి నుంచి బయటకు పంపించాడు. ఈ క్రమంలో గోల్డ్ బ్యాగ్ తో పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అసలేం జరిగింది? థ్యాంక్ యూ ప్రతిభ. ఉద్యోగం చేస్తున్న సంస్థలోనే కన్నం వేసిన ఘటన ఇటు ఏలూరు జిల్లా చింతలపూడి కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో చోటు చేసుకుంది. వడ్లమూడు ఉమామహేష్ అనే వ్యక్తి కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ హెడ్ ఆఫీస్ విజయవాడలో గోల్డ్ ఆడిటర్ గా ఉమామహేష్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక బ్రాంచ్లు ఉన్న నేపథ్యంలో ఏదైతే ఇటు ఏలూరు జిల్లా చింతలపూడిలో 6 నెలలకు ఒకసారి జరిగే ఆడిట్ కు ఎప్పట్లాగానే ఉమామహేష్ వచ్చాడు. అదే కనకదుర్గ ఫైనాన్స్ లో ఇటు మేనేజర్ గా పనిచేస్తున్న అమృతలత ఆశానితో పాటు అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ కూడా బ్రాంచ్ లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఉమామహేష్ గోల్డ్ ఆడిట్ చేయడానికి బ్రాంచ్ కు వచ్చిన తర్వాత తనకు హెల్త్ బాగోలేదు, కోకోనట్ వాటర్ కావాలని బ్రాంచ్ మేనేజర్ కు చెప్పాడు. అయితే నిన్న అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ బ్రాంచ్ కి రాకపోవడంతో బ్రాంచ్ మేనేజర్ అయిన అమృతల ఆశ కొబ్బరి నీరు తీసుకురావడానికి బయటికి వెళ్ళింది. కొబ్బరి నీరు తీసుకుని ఇటు బ్రాంచ్ కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఉమామహేష్ సుమారు 3 కోట్ల రూపాయల విలువైన 380 ప్యాకెట్స్ ఉన్న గోల్డ్ బ్యాగ్ తో పాటు ఆటో ఎక్కి పరారయ్యాడు. ఈ ఘటన చూసిన ఉమామహేష్ పరార్ అవడాన్ని చూసి కనకదుర్గ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ అయిన అమృతల ఆశ చింతలపూడి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని ఇటు సర్కిల్ ఇన్స్పెక్టర్ శాంతి కుమార్ కేసు నమోదు చేసి కేసును అయితే దర్యాప్తు చేసి పనిలో పడ్డారు. అమృత్ రైట్.